డాడీ, శేఖర్కి భాను అంటే ఇష్టం. భాను కూడా అతనితో పెళ్ళైతే బాగుంటుంది. నిన్ను కలవపొడి పంపించకుండా ఉండాల్సిందే. వచ్చేటప్పుడు తీసుకెళ్లిన బ్యాగులు మాత్రమే తెస్తామనుకున్నాను. మొయ్యలేని బంధాలు కూడా తీసుకొచ్చావు. భాను పెళ్లి సంగతి వాళ్ళ అన్నయ్య చూసుకుంటాడు. నువ్వు నోరు మూసుకుని మీ అమ్మ చెప్పిన మాట విను. అంటే ఈసారి నన్ను సక్సెస్ఫుల్గా సూసైడ్ చేసుకోమంటున్నారా? వచ్చింది మావయ్య. భానుని మా అమ్మ తెలుసు. నన్ను కలువపొడి తీసుకెళ్ళిపో, అప్పుడు తెలుస్తుంది మా అమ్మకి. ముందు మీ ఇంటికి వెళ్దాం పద. నాగవల్లి ఏం మాట్లాడదు, ఇంత కళ్ళు వేసుకుని చూస్తుంది. అయినా నీకు అన్నీ అర్థమైపోతాయి. నేను వాగుతూనే ఉంటాను, నా మనసులో ఏముందో తెలీదు. తెలీదు. మాకు రావాల్సింది మాకిస్తేనే మా అమ్మ తలుపులేసింది. మీ అమ్మకు కావాల్సింది నిన్ను తీసుకెళ్తే తలుపు తీస్తుందా? పద, ఇంటి దగ్గర దింపుతాను. నువ్వు దింపుకునేంత బరువు కాదు నేను. వెళ్ళగలను. అన్నాయ్, మన పాప ఏడుస్తుందంటే ఒక అర్థం ఉంది. ఆ పాప ఎందుకు ఏడుస్తుంది? అది ఎందుకు ఏడుస్తుందో తెలియాలా? నా ఎడుపు ఆగడం కావాలా? రెండోదే. ఆ పని చూడండి. నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చమ్మా. మంటితే మామయ్య, నేను అను ఇంటికి వచ్చిందా? అది నీ దగ్గర లేదా? లేదు మామయ్య. దానికి రేపు నిశ్చితార్థం పెట్టిందిరా మీ అత్తయ్య. అది లేకపోతే నేనే ఏదో చేశానంటుంది. నువ్వేం కంగారు పడకు మామయ్య, అత్తయ్య ముందు నీకు మాట్లాడనివ్వను. అను నేను తీసుకొస్తాను. రేపు పొద్దున తన ఎంగేజ్మెంట్. అది రేపు పొద్దున్న తన ఎంగేజ్మెంట్ జరిగి తీరుతుంది, సరేనా? రే, అనసూయ ఎక్కడుందో చెప్పరా, వదిలేస్తాను. అనసూయ ఎక్కడుందో చెప్తే వదిలేస్తారా?
అను ఇంటికి వెళ్దాం రా. నేను రాను. చిన్నపిల్లల గొడవ చేయకు రా. మా మమ్మీ ఇలా మాట్లాడుకో, మండుతుంది నాకు. సరే, మీ డాడీ కోసమేనా రా? ఆయన టెన్షన్ పడుతున్నారు. ఆయన కోసం వచ్చావా? నేను నీకు అక్కర్లేదు, నాకు తెలుసు. నేను రాను, నేను రాను, నేను రాను. అను, వస్తున్నావా లాక్కెళ్ళనా? లాక్కెళ్తావా? ముట్టుకో, ముట్టుకుంటే దూకేస్తా. ఆనంద్ గారు ఎందుకండి అనసూయ రెచ్చగొడతారు? అసలే ఆవిడ పట్టుదల పరిస్థితి. ఆవిడని బాధ పెట్టకండి. ఆడపిల్ల ఏడిస్తే ఎవరికి మంచిది కాదు. మరీ ముఖ్యంగా మా ఆరుగురికి. సరే, సారీ. నేను నిన్ను హర్ట్ చేస్తుంటే కరెక్ట్ ఐఎమ్ రియలీ సారీ. కరెక్ట్. దిగు. దిగాల కార్యమన్నా సెల్లార్లో ఉందనుకున్నావా? డోర్ తీసుకుని దిగడానికి ఏం మాట్లాడుతున్నావు రాజా నువ్వు? నేను చచ్చిపోతాను, నేను అర్జున్ చచ్చిపోతాను. గారు, అర్జున్ గారు, మీరు అనుకున్నదే చేద్దాం. కానీ ఒకటి, మీరొక్కరే చనిపోవాలా, మనమంతా గ్రూప్ గా చనిపోవాలా అనేది కారు దిగి కింద కూర్చొని ప్రశాంతంగా నిదానంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వద్దాం. అప్పుడు దాకా ఇలా ఉప్పాకండమ్మా నీకు దండం పెడతాను. రైట్. వస్తున్నావా లేదా? అన్నయ్య వచ్చాడు. మనకి భయం లేదు. అన్నయ్య వచ్చాడా? అన్నయ్య వచ్చాడా? అన్నయ్య వచ్చాడా? అని చంపేసిరండి రా. కాలువ కింద ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎకరం ఇస్తాను. దరిద్రం వదిలిపోద్ది. నారాయణ, ఎలా ఉందిరా? మధ్య దొబ్బిందా నీకు? కారులో మేము చచ్చిపోతుంటే ఆడి మీదే జనాలు పంపిస్తాయి నువ్వు పోతే తలకొరి పెట్టాల్సింది నేనే. అయితే ఏంట్రా ఇప్పుడు? అడిగి సన్మానం చేయించమంటావా? ఇలా మాట్లాడతాడేంటి బాబాయ్? నన్నే మాట్లాడించగరా. సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఏంటి హాల్లో పడుకున్నారు? మహా, బానుని పంపిస్తే నేను వెళ్తాను మావయ్య. నిశ్చితార్థం జరిగే వరకు అమ్మాయి ఇక్కడుంటేనే మంచిదండి. మధ్యాహ్నం పంపిస్తాను, వాడిని వెళ్ళమని చెప్పండి. ఏయ్ నువ్వురా. మన ఇంట్లో లైట్లు బాగా కనిపించాలంటే పక్కింట్లో దీపాలు ఆర్పేయకూడదు మావయ్య. పంపిస్తారా? తీసుకెళ్ళనా? నువ్వు ఆగరా, నేను బాలను తీసుకొస్తాను. ఉండు.
భాను రామా రా తీసుకెళ్ళరా. పదబాను. ఏంట్రా? ఎందుకురా వెనక్కొచ్చా? నువ్వు వదిన పెళ్లి చేసుకుంటారనుకున్నాను. ఎందుకు వచ్చేసా? మావయ్య బాధపడకూడదనా? మావయ్య మావయ్య కోసం అనుని ఏంట్రా? మన చిన్నప్పుడు క్యారమ్స్ ఆడుతుంటే అమ్మ చెప్పిందే అవతల వాళ్ళు నిగడం కోసం మనతో ఉన్న వాళ్ళు నేర్పించకూడదని. కానీ నేనేం చేశాను? అత్తయ్య ముందు మావయ్య మాట పడతాడని అను నేర్పించాను. ఆ రోజు నాన్న చేసిన తప్పే ఈరోజు నేను చేస్తున్నాను. అత్తయ్య గెలవాలని ఆస్తి ఇచ్చేశాడు ఆయన, మావయ్య గెలవాలని అనునిచ్చేస్తాను నేను. మన ఆనందం మన గెలుపులోనే వెతుక్కోవాలి, అవతల వాళ్ళ గెలుపులో కాదు. థ్యాంక్స్ బాను, థ్యాంక్స్. ఒక్క నిమిషం బాను. ఇంకొక హాఫ్ అన్ అవర్లో డెకరేషన్స్ అన్నీ అయిపోవాలి, సరేనా? ఓకే మేడం. అను, ఒక్కసారి ప్లీజ్. నువ్వు ఒక్క రోజు అంటే 1,00,000 ఖర్చయింది నాకు. లైఫ్ అంతా అంటే భయం వేస్తుందా వేయదా? మిగతా 9 రోజులు 10,000 కూడా అవ్వలేదు. అది గుర్తొస్తే ధైర్యం రాలేదా? నువ్వు అడిగినవన్నీ నేను నీకు ఇవ్వలేకపోవచ్చు. ఇవ్వద్దు. టీవీ ఏసీ అడిగాను, టీవీ ఇచ్చావు. ఏసీ బదులు తాడు కర్ర ఇచ్చావు. నేను ఆర్గ్యూ చేశానా? నా కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇందాక కార్ డోర్ తన్నినంత గట్టిగా తనకు చచ్చిపోతాను. ఆ రోజు స్టేషన్లో వచ్చినట్టు షేక్ హ్యాండ్ వచ్చి వదిలేయావు కదా. మహా ఏం చేసావురా దీన్ని? ఏం మత్తు చల్లా? నీ డబ్బు కోసం వల వేశాడేవాడు. వదలరా దాన్ని, వదులు. అది నాది, నా సొత్తు. మీరనే చెప్పండి దానికి. ఇంకో 2 గంటల్లో నిశ్చితార్థం ఉంది. పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు. నా పరువేమైపోవాలి. నీది మాత్రమే పరువు అత్తయ్య, మా నాన్నది కాదా? నీ సొత్తే విలువైందా? ఆయన ఆస్తి పనికిరాదా? మాకు డబ్బు కోసం ట్రాప్ చేయడమే తెలిస్తే మా నాన్న నీకు ఇచ్చిన డబ్బుకి నోట్ రాయించేవాడు, లేదా నీ వ్యాపారంలో వాటా అడిగేవాడు. అదేమేం చేస్తుంటే నువ్వు ఇక్కడ, నేను అక్కడ నిలబడి ఉండేవాళ్ళు. నందు ఇవన్నీ ఎందుకురా ఇప్పుడు? ఆపద్దు మావయ్య, ఆవిడకి ఈరోజు తెలియాలి.
ఆవిడెక్కిన పల్లకిని ఎన్ని సంవత్సరాలుగా మేము మోస్తున్నామో ఆవిడకి ఈరోజే క్లియర్ కట్గా తెలిసిపోవాలి. అతయ్య నీకు 4 మాటలు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. మా నాన్న సమాధిపై కట్టిన కోట నీ ఇల్లు, అతని ప్రాణాలతో వాటిని ఆట నీ పెట్టుబడి, అతని ప్రేమ నీకు పిచ్చి, అతని బంధం నీకు వ్యాపారం, అతని పరువు నీకు వెంట్రుక. మనం పైకి ఏది విసిరితే రెట్టింపు స్పీడ్తో అదే కిందికి వస్తుంది. పువ్వు విసిరితే పువ్వే, రాయి విసిరితే రాయే. నువ్వు మా నాన్నని పైకి విసిరావు, వెనక్కి నేను వచ్చాను రెట్టింపు స్పీడ్తో. నా దగ్గర మీ అంత కోట లేకపోవచ్చు, కానీ రాణి నా దగ్గర ఉంది. మమ్మీ, అటు కూడా తిప్పి దూరంగా పట్టుకెళ్ళి పారే. నీకసలే బద్ధకం. ఏం చేశావు డాడీ? వాడెన్ని మాటలన్నాడో చూసారా? అంత విషయం మనసులో పెట్టుకుని దాన్ని బాగా ఎలా చూసుకుంటాడండి. నాకు భయంగా ఉంది. మా అన్నయ్య అంటే నాకు మాత్రం ప్రేమ లేదా? నేను తప్పు చేశాను, వాళ్ళు మాత్రం నేను తీసుకెళ్ళిన డబ్బులే నాకు ముష్టి పారేసినట్టు పారేశారు. కనీసం లోపలికి రమ్మని కూడా అనలేదు మా వదిన. నాకు మాత్రం పౌరుషం ఉండదా? నేను ఆయన చెల్లెలే కదా. మహా, నువ్వు ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోలేదు, సరే వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చి చూడు. మీ అన్నయ్య ప్రాణానికి బదులు డబ్బులు ఇస్తే వద్దన్నారు. నీకు ప్రాణమైన అనసూయనిచ్చి చూడు, వద్దంటారా? అనగలరా? నువ్వు భలే కిలాడి డాడీ. లవ్ యూ. ఏది కట్టుకోను మమ్మీ? ఎవరిని కట్టుకోవాలో నన్ను అడిగావా? ఏది కట్టుకోవాలో నేను చెప్పడానికి? నీకు ఇష్టం లేనివన్నీ, మ్యూజిక్, డాన్స్ అన్నీ ఎవరో వచ్చి చెప్పడమే. చివరికి నీకిష్టమైన మనిషి గురించి కూడా నువ్వు చెప్పలేదు. మీరిద్దరూ నన్ను దూరంగా మూడో మనిషిలా నుంచోబెట్టి మాట్లాడారు చూడు, అది నాకు బాధేసింది. కానీ నీ అంత తేలిగ్గా మేము వదలలేం కదా. ఒక్కగానొక్క కూతురివి. నా ప్రేమ నీకెప్పుడు అర్థమవుతుంది? అత్తయ్య వాళ్ళు ఇంటి లోపలికి రావడం నీకేమన్నా ఇబ్బంది? మీ నాన్న పోయి నేను ఏడుస్తుంటే మీ అత్తయ్య డబ్బులు తీసుకొచ్చింది.
దానికి బదులు నా కన్నీళ్లు తుడవడానికి తన చీర కొంగిచ్చుంటే ఆ రోజే నేను తన లోపలికి తీసుకొచ్చేదాన్ని. అనుని తీసుకొచ్చి తప్పు చేశాను అమ్మా. ధైర్యం చేశావు. అమ్మా అసలు అది చాలా మంచి పిల్ల. నువ్వెక్కువగా ఆలోచించి దాన్ని ఏడిపించుకో. ఇక ఇంట్లో నిన్ను ఖర్చే వాళ్ళు ఎవ్వరూ లేరు, నేను తప్ప. అమ్మకి నా మీద కోపం పోయింది, నాకు ఆవిడంటే భయం పోయింది, నందుకి వాళ్ళ నాన్న గురించిన బాధ పోయింది, నాకు దీని అవసరం తీరిపోయింది. వీడికి ఇలా నడుస్తుంది. నెయ్యి తీసుకురా. అది నా కూతురు అంటే ఆడమ్మ మొగుడు లాంటి సంబంధం తీసుకొస్తాను. ఆషాఢం వెళ్ళగానే చేసేద్దాం. నే తింటుంది అందుకు కాదు. రేపు వాళ్ళకి గొడవే విడిపోతే నందు నన్నే చేసుకుంటాడు. అప్పటికి నేను ఉండాలి కదా, అందుకు అందుకు. శత్రువులు ఎక్కడో ఉండర్రా. చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. చిచి. రే పాండు, ఓ బాటిల్ జిన్ అట్రారా, తోటకెళ్ళి తాగి పడిపోతాం, మనశ్శాంతికన్నా ఉంటుంది. మందైనా పట్టమంటారా? మనశాంతిగా ఉంటది. ఛీ! ఈ రెండో ఈడకి వినపడదు. దరిద్రం దరిద్రం అని. నాన్న 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 ఆగు ఆగు ఆగు. ఆడి పెళ్ళైతే అయిపోయినట్టునా? ఏ శోభనం కూడా అవ్వాలా? అది కాదు నాన్న, వాడి చెల్లి సంబంధం ఆడటానికి ఊరి పొలిమేరలోకి ఒక్క కారు కూడా రానించుడు. ఏం నూర్రు అనేది? ఒక్క కారు రాదన్నా ఊరేగింపే వస్తుంది. ఏ కారు వచ్చినా భాను కోసం ఏంటి? ఆ? ఎవడ్రా దారా అన్న? ఆనంద్ విహారీ. అంత అక్కర్లేదు, సగం చాలు. ఆనంద్ అంట, వాడి ఇల్లు ఎక్కడా? ఊళ్ళో పందిళ్ళు వేసి ఉప్మా ఎడుతున్నారు. వెళ్ళండి, తేలిగ్గానే కనపడుద్ది. రండి. సంబంధం అడగడానికి ఇన్ని కార్లు వేసుకొచ్చారేటి? ఉత్తచలు తెలితే బాగుండదని కొంచెం బంగారం, కొన్ని డైమండ్లు తీసుకెళ్తున్నాం. అంటే ముందు రాడ్లు, వెనక గాడ్లు. అయినా మా డబ్బున్న కష్టాలు మీకు ఏం తెలుసండి? ఆడే డబ్బున్న పిల్లని చేసుకుంటున్నాడంటే ఆడి చెల్లెలు ఇంకా బలిసిన పెట్టేసిందిరా. వాడు అర్థమైందా? ఏంటి నాన్న? ఆడి లవ్ ప్రాక్టీస్కి వెళ్ళి, ఫైటింగ్ ప్రాక్టీస్కి నువ్వు, వాళ్ళిద్దరూ లేచిపోయే ప్రాక్టీస్కి నేను. మన ఫ్యామిలీ ఫోటో నాడు పూజ గదిలో పెట్టుకోవాలరా. ఏమాత్రం విశ్వాసం ఉన్నా. ఇప్పుడు ఏం చేద్దాం మనం? పిసుక్కోవడమే.